జై సద్గురు బ్రహ్మరాజ్ కి జై. అత్యంత విలక్షణ శరీర గురువులకు జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులు శ్రీధర శివరాజ బ్రహ్మరాజుకి జై. పండితారథ పండిత శివానంద స్వామి వారికి జై. భాగవత కృష్ణేశ్వర వారికి జై. మత్ గురుదేవుడు సమిష్టి భోగానంద మిత్తాన్ని చంద్రశేఖర ఆర్యులకు శిరసా సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి పెద్దలకు గౌరవ అధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు ఉపాధ్యక్షులు అందరికీ కూడా శిరస సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ గురుమాతలందరికీ శిరస ద్వాదశ నమస్కారం. ఈరోజు నిర్భయానంద సత్యదాస్ అయ్యగారి 3వ వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆయన గురించి వింటుంటే చాలా గొప్పగా చెప్పేవాళ్ళు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే ఆయన అంతటి మహనీయుని సభలో మాట్లాడడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మా జై గురుదేవమ్మా, జాగ్రత్తగా విన్నాం. మాట్లాడు. ఈ యొక్క బోధలో మనం అందరం ప్రవేశించేందుకు చాలా సంతోషపడాలి. ఎందుకంటే అన్ని రకాల వేదాలను కానీ ఉపనిషత్తులను కానీ ఇతిహాసాలను కానీ పురాణాలను కానీ మనం ఎన్నిటిని భావించినా కూడా ఈ ఎరుక సత్యంగా చెప్తుంది. సత్యమైనటువంటి ఎరుక సత్యంగా ఉండలేదే, మరి ఉంటుందా? ఈరోజు ఉన్నటువంటి శరీరం రేపు ఉండడానికి అవకాశం లేకుండా ఉన్నది. మరి ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ మరొక చోటికి వెళ్తుందని, అది శాశ్వతంగా ఉంటుందని అనేక రకాలుగా బోధలు చేసుకుంటూ వచ్చాయి. ఏంటి? వేదాలను పరిశీలించినా, ఉపనిషత్తులను పరిశీలించినా, ఇతిహాసాలను పురాణాలను పరిశీలించినా కూడా మరి అటువంటి వేదానికి అతీతంగా ఉన్నటువంటిది వేదాంతాతీతమైనటువంటి ఈ వైజ్ఞానిక బోధల్లో మనం ఉన్నందుకు చాలా సంతోషపడాలి. ఎందుకంటే భ్రాంతిని రహితం చేసేటువంటి సిద్ధాంతం మంది, భ్రాంతిలో ముంచేటువంటి సిద్ధాంతం కాదు. మరి ఈ భ్రాంతి ఎవరికి తోచిందయా? భ్రాంతి ఎవరికి తోచిందంటే ఎరుకకే. కాబట్టి ఎవరి తెలివికి వారు గొప్పగానో, ఎవరింటికి వారు పెద్దగానో మనం చూస్తుంటాం. ఏమయ్యా శిష్య ఎలా ఉంది, లోకం చూసి వచ్చావు కదా అంటే ఎవరి లోకం వాళ్ళది మహాప్రభు అన్నట్టుగా మరి అందరూ ఎవరికి కోరిద్ది వాళ్ళు తెలివిగా ఆలోచన చేస్తూ నేను తెలివైన వాడినిగా ప్రవర్తిస్తుంటాం. ఆ తెలివిని మనం గమనించాలి. తెలివి వచ్చినట్టు ఉన్నట్లు పోతున్నట్లుగా మనకు తెలియబడుతుంది. ఆ తెలివి యొక్క మూలాన్ని విచారం చేస్తే పరమాత్మ ఒకటి మూలం ఉందని, తద్వారా ఇది నడుస్తోందని, ఈ ఆత్మను ఆ పరమాత్మలోకి లీనం చేస్తే మళ్ళీ జన్మించదని, ముక్తి అని, మోక్షం అని వాళ్ళు ప్రతిపాదించుకుంటూ వచ్చారు. మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు, సిద్ధాంతపరులు మాట్లాడుతున్న మాటలకు చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంటది. మరి ఎందుకు ఈ వ్యత్యాసం? ఈ వ్యత్యాసానికి వాళ్ళు మాట్లాడినట్టు ఇక్కడికి మాట్లాడేందుకు తేడా ఏంటి గమనించాలంటే, ఇందాక మనకు ఒక అయ్యగారు అన్నారు, నా గురించి తెలియాలంటే నాతో మాట్లాడాలి అని. మరి ఈ యొక్క బోధ సిద్ధాంతపరులు మాట్లాడుతున్నటువంటి మాటలు అందరూ మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి మాట్లాడతారు అంటే శివరామసుల వారి ఉద్దేశాన్నే మాట్లాడతారు, ఆయన యొక్క అభిప్రాయాన్నే మాట్లాడతారు. మరి ఆ అభిప్రాయం తెలియాలంటే మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన లేరు కదా అంటే ఆయన గ్రంథమై ఉన్నారు. ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం పరిశీలన చేస్తామో వాళ్లకు మనకు ఎందుకు వ్యత్యాసం ఉంది, ఎందుకు దీన్ని యోగ వాసిష్టం ఉంది, జ్ఞాన వాసిష్టం ఉంది, తర్వాత బృహద్వాసిష్టం. ఈ యోగ వాసిష్టాన్ని, జ్ఞాన వాసిష్టాన్ని బృహద్వాసిష్టంతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అది యోగం అనగా కలయికని, జ్ఞానం అనగా గుర్తెరిగే శరీరం అని, అది తెలివని, ఆత్మని, నేనని, నువ్వని ఎన్నన్నా పెట్టుకో, అదంతా కూడా ఆత్మకు సంబంధించినటువంటివి. మరి ఆత్మకు అతీతమైనటువంటి బోధనలు వీళ్ళు ప్రవేశపెట్టారు. మరి అట యోగ వాసిష్టాన్ని నువ్వు బృహద్వాసిష్టంతో పోల్చవద్దు. పేడను బెల్లాన్ని చూడంగా ఎండిపోయిన తర్వాత ఒకలాగానే ఉంటాయి. దూరం నుంచి చూసి రెండు ఒకటేలా కానీ రుచించే భోజనం చేసేటప్పుడు నీకు తెలుస్తుంది అది దాని యొక్క విశేషం. కాబట్టి రెండుని కంపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తే చేసేవాడిని చూసి ఏమనుకుంటారంటే మూర్ఖుడు అనుకుంటారు. అంటే కంపేర్ ఎలా అవుతాయి? పేడ బెల్లం ఆరిపోయిన తర్వాత రెండు ఒకలాగానే ఉంటాయి. అలాగా ఈ బోధ కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే కాలిన నొలక వాళ్ళు ఏమంటారు అన్నాడు. మరి కాలిన నొలక చూడడానికి కూర్చోడానికి అవుతుంది కానీ కూర్చుంటే నువ్వు కూర్చోలేవు. కాలిపోయిన పేపర్ కూడా అక్షరాలు ఉంటాయి, దాన్ని చదవకపోతే మనకు చేతికి చిక్కవు. అలాగే ఈ అశరీరమైనటువంటి వారు శరీరంతోనే ఉన్నారు. మరి అశరీరపు బోధ అంటున్నారు, శరీరం లేకుంటే వాళ్ళు ఎలా చెప్తారయ్యా? వింతగా ఉన్నదే, చూద్దాం అని వారు సహవాసం చేయాలి. చేస్తే కూడా వాళ్ళు చెప్పడానికి నీకు ఒప్పుకోరు. ఎందుకంటే శిష్యుణ్ణి గురువు ఎంత పరీక్షిస్తాడో గురువుని పరీక్షించడం వల్ల శిష్యునికి అంత నైపుణ్యత కలిగి ఉండాలి.
గురువులు అందరం బయలు అంటుంటారు, ఎరుకంటుంటారు, పరిపూర్ణం అంటుంటారు, మాట్లాడుతుంటాం. ఇదే మాటను వాళ్ళు కూడా మోక్షం అని, ఆత్మని, ఆత్మకు అతీతంగా దగ్గరగా మాట్లాడుతుంటారు. ఎవరు? అద్వైతులు, విశిష్ట అద్వైతులు, వార్తవాదులు, పరిణామవాదులు అందరూ కూడా భగవంతుడు అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. భగవంతుడు అంటే ఎవరు? అందుకని దేవుణ్ణి నిన్ను ఎరగవు, నీవు ఇప్పటికి ఎట్టివాడివో నీకు తెలియదు. కానీ ఈ ఎర్రిబోధలు ఎందుకు? దేవుని ఇదో కనుగొనబోయి నామరూపక్రియ నటలు లేవటోయి అన్నాడు. మరి నామరూపక్రియలు లేనటువంటి దేవునికి నామరూపాలు ఇచ్చి, అంటే నామరూపాలతో ఉన్నటువంటి వస్తువు నాశనం అవుతుంది. మరి అటువంటి రూపం లేని దానికి రూపం ఇచ్చి, నామం లేని దానికి నామం ఇచ్చి, క్రియ అంటే నన్ను రక్షించు స్వామి, నన్ను కాపాడు స్వామి, నాకు వరాలు ఇవ్వు, బిడ్డనివ్వు, పెళ్లి చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ఇలా నువ్వు కోరుకుంటుంటావు. అంటే వాడు చేస్తాడనే కదా. అంటే నామరూపరహితునికి నామరూపాలు కల్పించి నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. అంటే మహాపాపం మూట కట్టుకుంటున్నావు పూజ చేసి. కాబట్టి ఇటువంటి పాప పనులు, నీచ మార్గాలు మా గురుగారు మాకు చెప్పలేదన్నారు. మరి ఈ బోధ తెలియాలంటే కైంకర్య సేవ చేత కానీ భ్రాంతిరహితం కాదన్నాడు. మరి ఆ వ్యక్తి గురించి తెలియాలంటే ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలనో, ఈ సిద్ధాంతం గురించి తెలియాలంటే సిద్ధాంత గ్రంథాన్ని చదవాలి. మనం ఆలోచన చేయాలి. వాల్మీకి రామాయణం రాసినట్టుగాను, అదే వాల్మీకి వ్యాసుడై భగవద్గీత రాసినట్టుగాను, అదే భారతాన్ని రాసినట్టుగాను చెప్తాడు. అక్కడ రాముడే కృష్ణుడైనట్టుగాను అక్కడ తెలియలేదని, మళ్ళీ కృష్ణుడు శాంతిపం దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడని మనం పురాణ ఇతిహాసాలలో చదువుకుంటుంటాం. మరి ఆ పరంపరలో, మన పరంపరలో పరిశీలించినప్పుడు ఆ వ్యాసుడు కానీ, ఆ వాల్మీకి కానీ మన పరంపరలో లేడే. కాబట్టి గ్రంథాలు కూడా మనకు పరిపూర్ణ బోధకు ఎలా పనికి వస్తాయి? ఇందాక అయ్యారు అన్నారు, పరిపూర్ణ బోధ గురించి మాట్లాడేటప్పుడు భగవద్గీత గురించి మాట్లాడితే సత్యాస్ గారు ఒప్పుకునేవారు కాదు, తిట్టేవారు అని. మరి వాస్తవమే కదా. ఆ వ్యాసుడు కానీ, ఆ యొక్క వాల్మీకి కానీ మన సిద్ధాంతంలో లేడే, సిద్ధాంత పరంపరలో లేడే. ఎందుకు లేడు అంటే పరిపూర్ణ గ్రంథాలు కాదు కాబట్టి లేడు. మరి పరిపూర్ణ బోధకు, ఎరుక బోధకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నిద్రపోయినటువంటి వాడు దొర్లి పొందినట్టుగా వ్యవహరించేటువంటి వ్యవహారం అతుల దగ్గర ఉంటుంది. నిద్రరాక దొర్లి పొందేటువంటి వ్యవహారం ఇతర బోధలలో దగ్గర ఉంటుంది. కాబట్టి నిద్ర వచ్చి సుఖంగా వానికి తెలియకుండా దొర్లుతున్నటువంటి దొర్లు ఎలా ఉందో అలాగా ఈ యొక్క లేని దాంట్లో లేక జీవించేటువంటి వ్యవహారం అతుల వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ నిద్రరాక దొర్లిపోలేని అవసరాలు చపనశక్యం కాదు. అలాగా ఒకటి అర్థమయ్యి ఒకటి అర్థం కాక కలకాపులపం చేసుకొని పరిపూర్ణ బోధలో ప్రవేశించడం వల్ల మనకు సబబు కాదని ఇంతవరకు పెద్దలు తెలియజేశారు. కాబట్టి పరిపూర్ణ బోధ తెలియాలంటే గ్రంథం తీసుకొని, భగవద్గీత అనేటువంటి గ్రంథం హిందూ తీసుకుంటున్నాడు, మరి ఖురాన్ను ఒక వ్యక్తి తీసుకుంటున్నాడు, బైబిల్ను దానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకుంటాడు. మనం అది అంత పేజీలు 362 పేజీలు ఉంటుంది. 43 ప్రకరణలకు 43 అక్షరాలకు 43 ప్రకరణలు చేసి పెట్టాడు. అది ఉన్నాం సంగతి పెట్టుకొని గురుగారికి తీసుకెళ్ళి, అయ్యా నాకు కొంచెం సందేహం చెప్పండి అంటే ఆయన గారు 1-2 సార్లు పరిశీలించి ఆ శిష్యునికి చెప్పదగినదా కాదా అని, వాడు ఏ భ్రాంతి చేత ఉంటే ఆ భ్రాంతిని బోధిస్తూ అది కాదు అని చెప్తూ ఎంత కలం మేలుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సిద్ధాంతంలో కొట్టుసాగడమే ఉంది. కానీ అందరం ఐకమత్యంగా బృహద్వాసిష్టాన్ని చదువుదాము, బృహద్వాసిష్ట విచారం చేద్దాము, బోధకు సులభతరం చేస్తుందని రాసినటువంటి కన్నార్థాలను చదువుదాము, శిఖామణిని, శిరోమణిని చదువుదాము. మనం అందరం ఇది తరగతిని పెంపొందిస్తాం. అలాగే అది డిగ్రీ, ఇది పీజీ అయింది. ఎవరు చెప్పారా నీకు? మొదటి దీక్షను చదివితే అర్థమవుతుంది. మొట్టమొదట శిష్యునికి ఏ భ్రాంతి లేదు. గురువులు వచ్చి బోధ కలకాపులమం చేశారు శిష్యుని. మొదటి ఈ వాక్యాలే చెప్పండి. శిష్యునికి గురువు గారు ఎలా బోధ చేయాలి కూడా ఆయన రాశారు. ఈ గుర్తెరిగే శరీరానికి మూలం అభావం అనే చెప్పమన్నాడు. ఇది ఎరుక పుట్టలే లేదా అని చెప్పమన్నాడు. అర్థం చేసుకున్నా త్వరగతిన ప్రశ్నించేదాన్ని బట్టి శిష్యుడు గురుగారు చెప్పేటువంటి సమాధానం బట్టి త్వరగతిన ఇంటికి వెళ్తాడు. లేదా కొన్ని సౌమ్యం చేసి మరీ చెప్పమన్నాడు. అంటే మహిషాకృతి, వృక్షాకృతి రాశాడు. అంటే ఎద్దుకైనా చెప్తాం, ఏడాది అంటే కదలకుంటే మొద్దుకైనా చెప్తాం. చేయటానికి పిల్లవాని ముందర పోసి ఇస్తే కూడా చక్కగా ఇచ్చుకొని నేను తేరుకోగలుగుతాడయా అని ఆయన గారు రాశారు. కాబట్టి అటువంటి గ్రంథాన్ని మనం గురువుల చెంత విచారం చేసుకొని ఈ లేని దాంట్లో లేక జీవిద్దామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చిరసాష్టాంగ దేవ సంస్కృతి చేసుకుంటూ గురుస్థలం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం